నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన అభిమానులు. కంచగచ్చిబౌలి భూముల వివాదం, భూములు అమ్మకం రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, పేదవాడి కళ్లల్లో ఆనందం చూశానంటూ ట్వీట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పెందుర్తి కూడలిలో పవన్ కళ్యాణ్కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు ఉండొచ్చని తెలిపారు. 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగి 4 రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని పేర్కొనింది. ఈదురు గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలుపుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. దీంతో అసోసియేట్ అయిన సైక్లోనిక్ సర్క్యులేషన్ 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. దీనితో పాటు రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలు అంటే రాబోయే 48 గంటల్లో ఉత్తర దిశలో పయనించి అల్పపీడనంగానే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన మరియు కన్వెక్టివ్ యాక్టివిటీ వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాగల 4 రోజుల్లో
1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 5-6 రోజుల్లో అది కొన్ని చోట్లకు పెరిగే అవకాశం ఉన్నది. ఈ రాబోయే 3 రోజుల్లో థండర్ స్టార్మ్స్, లైట్నింగ్, గస్టీ విండ్స్ 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో గస్టీ విండ్స్ 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. మత్స్యకారులకు ప్రస్తుతానికి ఇటువంటి సూచనలు. నేరాల నియంత్రణకు ఏపీలోని కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. తాజాగా గుడివాడ పరిధిలో ఓ ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించింది. ఇది చూసి వారు పరుగులు తీయగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది, కానీ నేనేమి చెయ్యలేను, పోలీస్ డ్రోన్లు వాటి పని చేస్తాయి అని మంత్రి లోకేష్ సెటైరింగ్ గా ట్వీట్ చేశారు. గచ్చబౌలి హెచ్సియు పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 400 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో కేటీఆర్ నేడు తెలంగాణ ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి, పర్యావరణవేత్తలకు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. హెచ్సియు భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆందోళన వెల్లిబుచ్చారు. బీఆర్ఎస్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్లే ముందు కన్నా దానికన్నా ముందు ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి. దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేశారు. దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత కష్టపడి ఇన్ని లాఠీ చార్జులు ఇన్ని తిని మేము డీటైన్ అయ్యి స్టూడెంట్స్ డీటైన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేము ఏం చేస్తాం? మేము బయటకు వెళ్తాం కదా, ఇంత సపోర్ట్ కావాలి మాకు, ఇంత నడుస్తుంది క్యాంపస్, ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి. మేము NGOs కన్సల్ట్ అయినాం, సివిల్ సొసైటీ వాళ్ళని. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది? లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది. దాని హియరింగ్ ఎప్పుడు ఉంది? 7th March ఉంది. దానిలోపే వీళ్ళు స్ట్రాటజిక్ గా ఉగాది రోజు, ఈద్ రోజు, సండే అసలు ఎవరు లేనప్పుడు చూస్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడే అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు, ఎవరేం చేస్తున్నారని. అంటే మీడియాకు లోపలికి అలవలేదు, లోపల లాఠీ చార్జ్ వీడియోలు చూపించమంటారా? గంట ముందు అయిన లాఠీ చార్జ్ వీడియో, గంట ముందు అయిన లాఠీ చార్జ్ వీడియో. మాకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ 400 ఎకరాలు అది అంటున్నారో, ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, MBA డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాసులకు వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సెమిస్టర్ ID కార్డ్స్ తీసుకుని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సమంజసం? 3 డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరిది ఫోన్లు లాక్కొని వాళ్ళ పైనుండి వీడియో, టెర్రస్ మీద నుండి జూమింగ్ చేసి వీడియో తీస్తున్నారని అదంతా చేస్తున్నారు. నుండే రావాల్సింది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దానికన్నా ముందు ఫైల్ అయింది. కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్లే ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో ఉన్న సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక వ్యక్తిని ఇంటికి విచ్చేశారు. సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. వారి జీవన పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ అనుభవంపై సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. పేదవాడి ఇంటి కంచంలో సన్నబియ్యం, కళ్ళల్లో ఆనందం, స్వయంగా రుచి చూశానని భావోద్వేగభరితంగా వివరించారు. విశ్వవిద్యాలయం హెచ్సియు భూముల వేలంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయ వనరులు తగ్గిపోయాయని, విద్యాలయాల భూములు వేలం వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. భూముల వేలం ఆలోచనను తక్షణం విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాభం లేదు. ఆ చెట్లు ఉంటేనే, వన సంపద ఉంటేనే, ఆ బయోడైవర్సిటీ ఉంటేనే మనకు సంపద ఉన్నట్టు. 2015లో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణకు హరితహారం అంటూ ఆశాజ్యోతిని వెలిగి తెలంగాణ రోడ్లను మంత్రముగ్ధుల్ని చేసే వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ ఫైబర్ నెట్వర్క్, ఇసుక కుంభకోణం, మైనింగ్, బాయిజూస్ కుంభకోణంతో పాటు మొత్తం 32 కేసులు కొలిక్కి వచ్చాయని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. నిన్న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ఆర్ హయాంలోని 3 ముఖ్యమైన కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నారని, ఇక తప్పించుకోలేరని పేర్కొన్నారు. రెడ్డి ఆయన చెప్తాడు బయట, మాకు 2 నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు, ఎక్కువ కావాలని. ఆయన శకునికి గతంలో భారతంలో అందరూ కలిసి భోజనం 100 మంది కలిపి 100 ముద్దలు పెడితే ఆయన బతికినాడు. ఈయన 11 మందిది 11 × 2 నిమిషాల లెక్క 22 నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా. అన్ని నిమిషాలు మాట్లాడితే ఏమి చెప్పాలనుకున్నాడో చేసొచ్చు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు సరిగా బడ్జెట్ పెట్టలే, పైవాళ్ళ కేసరి గారు పెట్టలే, లేదా సెంట్రల్ బడ్జెట్ బాగలేదు, ఏదో చెప్పమనండి. లేదా బయట అసెంబ్లీ పాయింట్ ఉంది, అక్కడ పోయి మాట్లాడచ్చు. రమ్మనండి. మీకు నేను మీ సీట్లో కూర్చున్నాను, మీకు స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీకు కానీ అయ్యన పాత్రుడు కానీ మీరు అతన్ని పర్సనల్గా పోయి, రానైనా నీకు ఎక్కువసేపు మైక్ ఇస్తాం, నువ్వు మాట్లాడేది ఏందో మాట్లాడు, ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలా, విడిపోయిన రాష్ట్రం ఇంత తప్పు తెచ్చిపోయినావు, ఏమన్నా దాంట్లో ఏమన్నా నీ ఏమన్నా సంచి తీసుకొచ్చి ఇచ్చే ఏమన్నా బాగుపడుతుందా? అన్ని అందరూ చాలామంది అధ్యక్ష అతనికి పిచ్చి ముదిరిందని, నేనైతే అభిప్రాయం అతనికి పిచ్చి ముదరలే అధ్యక్ష, అతని కండకావరం ఎక్కువైంది. డబ్బు అంటే ఆయనకు అప్పుడే ఏదో సూట్ కేసు కంపెనీలు పెట్టి వైసీపీ అధినేత జగన్ మాజీ ముఖ్యమంత్రి పర్యాటల
వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వెళ్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రేపు ఉదయం 10:40 చెన్నై కొత్తపల్లికి చేరుకుని అక్కడి నుండి పాపిరెడ్డిపల్లికి వెళతారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12:30 ఆయన తిరిగి చెన్నై కొత్తపల్లికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో బెంగళూరు బయలుదేరుతారు. కార్యకర్తల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పి ప్రకటన చేసిన మరుక్షణం నుంచి కూటమికి సంబంధించినటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెండుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ సంభాషణ, వాళ్ళ ప్రకటనల యొక్క ఆంతర్యం ఏంటంటే కదా, విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించినాడు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయింది, ఇది మునిగిపోయే నావ, ఇది మూసేసినటువంటి దుకాణము, ఇలా ఎవరికి నచ్చిన పదజాలాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మాట్లాడిన ప్రతి పెద్ద మనిషికి, షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు, విజయసాయి రెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది. ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా, చెవులు రిక్కరించి వినండి నాయకులారా. విజయసాయి రెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో, నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాను, వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తాను. మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో, స్వార్థంతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో, నేనేమి మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు, షర్మిలమ్మ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. ఒక్క విజయసాయి రెడ్డో, లేకపోతే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో, లేకపోతే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నాం. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా అంటే నలుగురు. ఒక్క నలుగురు అధైర్యస్తులో, స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, మరొక జన్మ ఎత్తైనా సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు, నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు, వేలతో. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరంటే కదా ఉత్సాగారే వాళ్ళే. జగన్ పేరెత్తితే ఉత్సాగారే వాళ్ళే జగన్ను విమర్శించేది.
జగన్ అంటే విపరీతమైనటువంటి అసూయాగ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది. మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడనడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈనాటి స్పీకర్ ఆనాటి ప్రజానాయకుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి? జగన్ ఓడిపోయినాడు రా స్వామి, చచ్చిపోలే అన్నాడు. అర్థం చేసుకోండి, జగన్ ఓడిపోయినాడు రా స్వామి, చచ్చిపోలేరా నాయన జగన్ అన్నాడు. అంత భయం ఉంది మీకు జగన్ అంటే. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు, వాపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 8 స్థానాల్లో గెలిపిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌర్ అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రోకు నిధులు కోరితే ఇవ్వలేదని ఆరోపించారు. మూసి పునరుజ్జీవనానికి నిధులు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా సన్న బియ్యాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్చు అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి తమ్మిని బొమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు విఘ్నులు ఇవన్నీ ఆలోచించాలని కోరుతా ఉన్నాం. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, ఏ అని వాడి లేని జనికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వాళ్ళ మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మంగళగిరిని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం ప్రజలకు ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నివసిస్తున్న ప్రాంతాలలోనే పట్టాలు ఇవ్వాలన్నది ఎన్నో ఏళ్ల కల అని అన్నారు. వైద్యం, ఆరోగ్యం, ఆహారం అంశంపై సీఎం చంద్రబాబు నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక వ్యాధులు మన ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తుంటాయని వెల్లడించారు. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అదెలాగో కూడా చంద్రబాబు వివరించారు. ఆహారపు అలవాట్ల వల్ల కొన్ని జిల్లాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని వెల్లడించారు.
నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు ఈరోజు శ్రీధర్ బాబును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి శ్రీధర్ బాబు వివరించారు. And apart from this, in the lighter vein, I learned more about your chairman. వచ్చి పెద్ద ఎత్తున విస్తరణ చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.